సినిమాల విషయంలో అస్సలు తొందరపడడు రామ్ చరణ్. సినిమా కథ ఏంటి, డైరెక్టర్ ఎవరు లాంటి విషయాలను చూసుకొని సినిమాని అనౌన్స్ చేస్తాడు. ఏమాత్రం మొహమాటానికి పోయినా ఫ్లాప్ తప్పదనే విషయం చరణ్కు తెలుసు. అందుకే గ్యారంటీగా హిట్ ఇచ్చే డైరెక్టర్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకున్నాడు చెర్రీ. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరు? రంగస్థలం సినిమాలో చరణ్ బిజీ. రంగస్థలం తర్వాత వాట్ నెక్స్ట్? ఏ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడు రామ్ చరణ్? మురుగదాస్ తో మూవీ ప్లాన్ చేస్తోన్న చరణ్. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్. ధృవ సినిమాతో స్వింగ్ లోకి వచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రంగస్థలం సినిమా కోసం తొలిసారి రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. గళ్ల లుంగి, గుబురు గడ్డంతో రంగస్థలం సినిమాపై అంచనాల్ని పెంచేశాడు. ఈ మూవీని సంక్రాంతి రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలంతా ఒక సినిమా పూర్తి కాకముందే ఇంకో సినిమాను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఒక్క రామ్ చరణ్ తప్ప. ప్రస్తుతం రామ్ చరణ్ దగ్గర రంగస్థలం తర్వాత ఇంకో సినిమా లేదు. చరణ్ తో మూవీస్ కోసం చాలా మంది డైరెక్టర్లున్నా చెర్రీ మైండ్ లో మాత్రం డైరెక్టర్ మురుగదాస్ ఉన్నాడు. స్టాలిన్ సినిమా టైంలో మురుగదాస్ టేకింగ్ ని దగ్గరుండి చూశాడు చరణ్. అప్పటి నుంచి మురుగదాస్ తో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్పైడర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తీస్తున్నారు. తమిళనాట రోబోటో నిర్మాతలు కూడా లైకా ప్రొడక్షన్సే. దీంతో రామ్ చరణ్ మురుగదాస్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ సినిమాను ప్లాన్ చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ తర్వాతి మూవీ మురుగదాస్ తోనే ఉంటుంది. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రంగస్థలం మూవీ కంప్లీట్ అవడానికి ఎలా కాదన్నా డిసెంబర్ వరకు పడుతుంది. మురుగదాస్ కూడా స్పైడర్ మూవీని కంప్లీట్ చేసి కాస్త రిలాక్స్ అయ్యేసరికి డిసెంబర్ అవుతుంది. దీంతో వచ్చే ఏడాదిలో మూవీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ న్యూస్ ఎంతవరకు నిజం? రామ్ చరణ్ మురుగదాస్ కాంబినేషన్ లో నిజంగానే సినిమా రానుందా? ఏది వైరల్, ఏది రియల్? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలంలో ఉన్నాడు. అదేనండి, రంగస్థలం సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా ఈ మూవీతో తన కెరియర్లోనే ది బెస్ట్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు చెర్రీ. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఓవైపు శరవేగంగా జరుగుతుంటే మరోవైపు చెర్రీ నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. సో చెర్రీ తన నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్గా ఎవరికి ఛాన్స్ ఇస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే చెర్రీని కలిసిన వారిలో మేర్లపాక గాంధీ, హరీష్ శంకర్, మణిరత్నం ఉన్నారు. అయితే తాజాగా మురుగదాస్ చెర్రీని కలిశాడని, మురుగదాస్కి చెర్రీ ఓకే చెప్పేశాడని, సో రంగస్థలం సినిమా తరువాత చెర్రీ చేయబోయే సినిమా మురుగదాస్ కాంబినేషన్లో అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఈ వైరల్ అవుతున్న న్యూస్కి సంబంధించి చెర్రీ మేనేజర్స్ని సంప్రదించింది TV9. అయితే చెర్రీ ఇప్పటివరకు ఏ సినిమాని కానీ ఏ డైరెక్టర్ని కానీ ఓకే చేయలేదన్న కన్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చింది. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్లో నిజం లేదు. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్.